హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే 1-2 మండీల్లో అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైనా ఈరోజు కొంచెం అన్ని మార్కెట్లలో కొంచెం టాప్ ధర అనేది తగ్గింది. ఇంకా ధరల విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ అన్క్వాలిటీ గోలికాయలు మచ్చకాయలు 200 రూపాయల నుంచి 500 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు. 200 రూపీస్ టు 500 రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు. ఈ థర్డ్ క్వాలిటీ 30 కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో. అలాగే సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసి 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 500 రూపీస్ టు 800 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ. అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే 850 రూపాయల నుంచి 1060 రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది. 850 రూపీస్ టు 1060 రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది మదనపల్లి మార్కెట్లో. 30 కేజీల బాక్సు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం. ఇంకా మార్కెట్ పెరిగితే ఇంకొక 100-150 రూపాయల దాకా అయితే పెరగవచ్చు. చూడాలి మరి మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టాప్ ధర ఎంత వెళ్ళిద్ది అనేది. ఏం లేదండి, మెయిన్ రీజన్ ఏమంటే అన్ని చోట్ల ఫస్ట్ కటింగ్ తోటలో కాయలు వస్తున్నాయి, దానివల్లే రేట్లు అనేవి తగ్గుతున్నాయి. దానికి తోడు మళ్ళీ అనంతపురం మార్కెట్ కూడా ఓపెన్ అయింది. ఎంతో కొంత ఒక 1-2% అయినా కానీ అనంతపురం మార్కెట్ ఎఫెక్ట్ కూడా పడింది. అలాగే బయట రాష్ట్రాల నుంచి కాయ కూడా వస్తుంది, అంటే మదనపల్లికి రావట్లేదు, మదనపల్లి నుంచి వెళ్ళే ఏరియాలకి. ఇంతకుముందు మదనపల్లి నుంచి మన తెలంగాణకి వెళ్ళేవి, తర్వాత కలకత్తాకి వెళ్ళేవి, తమిళనాడుకి వెళ్ళేవి. ఈ వెళ్ళే చోట్లకు కూడా మహారాష్ట్ర కాయలు వెళ్ళటం వల్ల రేట్లు అనేది తగ్గుతున్నాయి. అక్కడ డిమాండ్ తగ్గిపోవడంతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా కాయలు అనేది కొనుగోలు చేయడం తగ్గించారు. దానికి తోడు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా హైలైట్ చేస్తున్నారు, రైతులు ఎలా కొనాలి, 70-80 రూపాయలు పెట్టి కేజీ టమాటా ఎలా కొనాలి అని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. దానికి తోడు గవర్నమెంట్ కూడా మనకి ఈ మధ్య ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళే కొనేసి గవర్నమెంట్ వాళ్ళే మార్కెట్లో కొని రైతు బజారుల్లో తక్కువ ధరలకి అమ్ముతున్నారు. అంటే ఎక్కువ శాతం ఈ రైతు బజారులో కొనుగోలు చేస్తున్నారు కాబట్టి బయట మనం తీసుకెళ్ళిన వ్యాపారస్తుల దగ్గర తక్కువగా కొనుగోలు చేయటం వల్ల వాళ్ళు కూడా మనం ఎక్కువ కొన్నా కానీ రేట్లు మనకి గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం తగ్గించి యాక్షన్ రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులు. ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. మీరు ఏమనుకుంటున్నారు? ఈ ధరలు తగ్గడానికి గల కారణాలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇంకేమైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంకా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.